నమస్తే, వెల్కమ్ టు ఆధ్యా మీడియా. నేను బాలు, మనతో పాటుగా ఉన్నారు సినీ క్రిటిక్, పొలిటికల్ అనలిస్ట్ దాసరి విజ్ఞాన్. ఆయనతో మాట్లాడదాం. హాయ్ విజ్ఞాన్. గత కొద్ది రోజులుగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సిబిఐ విచారణకు హాజరు కావాల్సినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఒక పెద్ద డ్రామా నడుస్తూ ఉంది. అంటే డైలీ సీరియల్ తరహాలో రోజుకు ఒక ఎపిసోడ్ దీనికి మనం చూస్తున్నాం. ఇదిగో ఇవాళ సిబిఐ ముందు హాజరవుతారు, అరెస్ట్ చేస్తారు, సాయంత్రానికల్లా మళ్ళీ ఏముండట్లేదు, నోటీసులు ఇస్తున్నారు, వెనక్కి వెళ్తున్నారు. తాజాగా చాలా డ్రామా మధ్య ఈ నెల 25 తర్వాత లొంగిపోయే అవకాశం కనిపిస్తుందంటూ ఒక వార్త వినిపిస్తుంది. ఓవరాల్గా ఈ అవినాష్ రెడ్డి ఎపిసోడ్ సంబంధించి ఈ క్యాట్ అండ్ ర్యాట్ రేస్లో నడుస్తున్నది. ఓవరాల్గా మీరేం చెప్తారు? పురంధరేశ్వరి గారు నిన్న ఆవిడేదో ఉంటే హాట్ టాపిక్ అవినాష్ రెడ్డిది కాబట్టి అడిగారు. మొన్న రఘురామకృష్ణ కూడా అవినాష్ వెనకాల ఉన్న శక్తి ఏంటో నీకు తెలుసా అని చురకేసాడు. ఆ పేరు నేను చెప్పలేనులేండి, మళ్ళీ నాకు ప్రాబ్లం అవుతుంది అన్నాడు. మోడీ అనుకుంటున్నాడు, మోడీయే అరెస్ట్ ఆపుతున్నాడు కాబట్టి చేయట్లేదు, లేకపోతే ఎంతకాలం చేయడానికి వైసీపీకి మోడీ కొంచెం అండగా ఉన్నాడని చెప్పేసి ఒక న్యూస్. ఓకే, కాకపోతే ఇప్పుడు చూడు, మోడీ ఆపగలుగుతున్నాడు అనేది మనకు బయట కూడా కొంతమంది వార్తలు వచ్చినా కూడా పురంధరేశ్వర్ ఏం చెప్పుకొచ్చిందంటే సిబిఐ ఒక స్వతంత్ర సంస్థ, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు వెళ్తున్నారు, మాకు దానికి సంబంధం లేదు, కేంద్రానికి అవినాష్ రెడ్డి అరెస్ట్తో సంబంధం లేదు అని చెప్పేసి. సిబిఐ చేయాలనుకుంటే చేస్తుంది, వద్దనుకుంటే వదిలేస్తుంది. ఇప్పుడు సిబిఐ ఏం చేస్తుంది, వాళ్ళ దగ్గర ఉన్న కథ ఏంటి, దస్తగిరి చెప్పిన ఒక కథ. దస్తగిరి ఏం చెప్పాడు, నేనే చంపాను, మేము నలుగురం కలిసి చేసామన్నాడు. ఆ కోణంలో నలుగురిని అరెస్ట్ చేసింది, అప్రూవర్గా మారాడు కాబట్టి వదిలేసింది. మిగతా వాళ్ళని ఎవరు చేయించారు, ఎందుకు చేయించారన్న కోణంలో విచారిస్తూ ఎర్రగంగిరెడ్డిని అరెస్ట్ చేసింది, అలాగే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసింది, ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసింది. అండ్ ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్కి 8గా ఈయన చేర్చాలి అన్నట్టుగా ఉంది. అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే నెక్స్ట్ భారతికి నోటీసులు పంపించి అటు నుంచి జగన్, ఈ రకంగా వీళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు మొన్న విజయం వచ్చి చూసెళ్ళింది. విజయం వచ్చి చూసెళ్తే షర్మిల అలిగింది, ఎందుకంటే ఆమె సునీత రెడ్డికి మద్దతు పలికింది మొన్న. ఓకే, నేను సునీతకి మద్దతు పలికిన తర్వాత నువ్వు వెళ్ళి అవినాష్ని వాళ్ళ అమ్మని చూసేసి వస్తే ఏంటి పరిస్థితి అంటే ఆమె ఏం చెప్పుకొచ్చింది, ఆమె మాకు బాగా తెలుసు, మేము ఎప్పుడు కలిసి చర్చికి వెళ్ళే వాళ్ళం, మా ఏజ్ మేమేమో కష్టసుఖాలు బంధం చెప్పుకుంటాం, మీకేంటి ఇప్పుడు నేను జగన్తో కాదనుకోండి నీతో ఉంటున్నాను కదా అని ఆమె చెప్పుకొచ్చింది. నెక్స్ట్ నిన్న విమలారెడ్డి అని ఒక ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చెప్పింది, సిస్టర్, మన అవినాష్ రెడ్డి నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి ఆ అబ్బాయి పంచోడు, ఆయనకి ఇట్లాంటి మోటివ్ ఉండదు. సునీత రెడ్డి కూడా మంచిదే, కానీ ఆ పిల్ల ఎందుకు మాట మార్చిందో నాకు తెలియదు. మొన్నటి స్టార్టింగ్ ఏమో వాళ్ళు ఎవరో చేశారని, ఇప్పుడు ఆమె యూటర్న్ తీసుకొని వీళ్ళు చేశారని పోరాడుతుంది. మరి ఆ పిల్లకి ఆమె వెనకాల ఎవరో దుష్ట శక్తులు ఉన్నాయని చెప్పి ఈమనింది. సో ఇట్లా ఇన్ని కోణాల్లో వెళ్తుంటే సిబిఐ మాత్రం అరెస్ట్ చేయలేకపోతుంది. ఎందుకంటే సిబిఐకి కొత్త బాస్ వచ్చాడు, ప్రవీణ్ సూద్ అని. ఆయనేమో 25th నుంచి ఛార్జ్ తీసుకోవాలి. అప్పుడు సిబిఐ మారిపోతుంది. ఇప్పుడు పాత అయినా 25th వరకు ఉంటాడు. ఈలోపు అరెస్ట్ చేసి జైల్లో పడేయాలని వీళ్ళు, ఆ 25వ తేదీని తప్పించుకోవాలని చెప్పేసి వాళ్ళు. సో ఈ రకంగా డ్రామా నడిచేసరికి మొత్తానికైతే అరెస్ట్ చేసుకోండి అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ ఓవరాల్ ఎపిసోడ్లో సిబిఐ డైరెక్టర్ ఎవరుంటే ఏంటి, కేంద్రంలో మోడీ దీన్ని బ్యాకప్ చేస్తున్నాడు, అవినాష్ రెడ్డిని కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని కావచ్చు. సో అటువంటప్పుడు ఆ ప్లేస్లో ఇట్స్ పపెట్ ప్లేసే కదా. కొత్త సిబిఐ డైరెక్టర్ అయితేనేంటి, పాత సిబిఐ డైరెక్టర్ అయితేనేంటి. కొత్త సిబిఐ డైరెక్టర్ అయితే ఇప్పుడు వేరే కోణంలో విచారిస్తే ఏముంటది అసలు? సరే, ఇదంతా రాంగ్. సునీతారెడ్డి కోణం నుంచి విచారించవచ్చు, ఎందుకంటే సునీతారెడ్డి ఏం చేసింది, లెటర్ దాయమని చెప్పింది, సాక్ష్యాన్ని ఫస్ట్ తారుమారు సునీతారెడ్డి. అక్కడేమో వాళ్ళు రక్తం తుడిచిన సాక్ష్యం బట్టి ఆ అవినాష్ రెడ్డికి వెళ్తున్నారు. అసలు ఫస్ట్ ఎవిడెన్స్ ఫోన్ లెటర్ దాచింది కృష్ణారెడ్డి, దాచమని చెప్పింది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి, ఆమెతో చేయించింది సునీతారెడ్డి. సో వీళ్ళ వైపు కదా విచారిస్తే కనుక మళ్ళీ అటు నుంచి అన్ని తగ్గుకుంటూ చిట్టి వెళ్తాయి. సునీతారెడ్డి అరెస్ట్ అవుతుంది, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, శివప్రసాద్ రెడ్డి అరెస్ట్ అవుతాడు, అలాగే లెటర్ ఫోన్ దాచిన ఆయన పిఏ కృష్ణారెడ్డి అరెస్ట్ అవుతాడు. ఆ తర్వాత అబద్ధం చెప్పినందుకు ఇందులో కూడా దస్తగిరి ఉంటాడు, ఇక డ్రైవర్ ప్రసాద్ అరెస్ట్ అవుతాడు. ఇంతమంది ఉంటారు ఈ దీంట్లో అబద్ధాలు చెప్పినందుకు. ఈవెన్ వాచ్మెన్ రంగనాథన్ కూడా తీసుకెళ్ళొచ్చు, ఎందుకంటే వాడు అబద్ధం చెప్పాడు, నిజం చెప్పాడు, వాడికే తెలియదు, ఓ రకంగా మాట్లాడాడు. సో ఈ కోణంలోకి వెళ్తే ఇట్లా సీన్ మారిపోతుంది. సీన్ ఇటువైపు మార్చడానికి వాళ్ళు శాయశక్తిలో ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా
వివేకాన్ని ఎవరు చంపారో ఎవరికి తెలియదు. కాకపోతే అప్పట్లో జగన్ గవర్నమెంట్ వాడుకొని గెలిచింది. ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ కూడా దీన్ని వాడుకోవాలని ట్రై చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒకవేళ సిబిఐ మీద ఉన్న విమర్శలు ఏంటంటే వీళ్ళు అన్ని కోణాల్లో నుంచి ఇన్వెస్టిగేట్ చేయట్లేదు, ఈ కోణంలో వెళ్తున్నారు. సరే, మీరు వెళ్ళే కోణంలో మీకు విలన్ అవినాష్ రెడ్డి అరెస్ట్ చేయవచ్చు, మరి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అందరూ మీడియా వాళ్ళందరూ రాసేసారు ఈ అరెస్ట్, ఇప్పుడు అరెస్ట్, ఏదో వెంబడిస్తున్నారు, చూడండి చూడండి అరెస్ట్ ఆ టైప్ అన్నారు. కానీ అవ్వట్లా. అండ్ నెక్స్ట్ సిఆర్పిఎఫ్ బలగాలు వస్తున్నాయి, ఇక కాల్చివేతే, అది ఈయన ఉగ్రవాదో తీవ్రవాది కాదు, ఆ రేంజ్లో వాళ్ళందరూ కూడా అలా మాట్లాడేసరికి ఈ కేసు ఎట్టుపోతుందో ఏం అర్థం కావట్లేదు జనాలకి. బట్ సిబిఐ మల్టీ డైమెన్షనల్గా వెళ్తే కనుక అసలు దోషులు వచ్చే అవకాశం ఉందనేది. ఎందుకంటే ల్యాండ్ డీలింగ్ జరగలేదని సిబిఐ చెప్తుంది, ల్యాండ్ డీలింగ్ జరిగింది, నాకే ఫోన్ చేశాడని అక్కడ షమీం, రెండో భార్య షమీం చెప్పింది. ఆమెమో తెర మీదకి రావట్లా. అండ్ ఇంకోటేమో జగన్ ఆడవాళ్ళని ముందు పంపి రాజకీయ డ్రామా చేస్తున్నాడు అంటే మన విజయమ్మ ఇవాళ విమలారెడ్డి అని చెప్పి ఆయన మీద ఒక విమర్శ ఉంది. ఇట్లా ఏదేమైనప్పటికీ కూడా ఓవరాల్గా దీంట్లో వివేకం చంపింది ఎవరో మనకు తెలియనప్పటికీ కూడా అవినాష్ రెడ్డి వైపు అయితే అన్ని దారులు వెళ్తున్నాయి. మోస్ట్లీ ఆయన 26-27 తర్వాత ఆయన ఒకవేళ విచారించవచ్చు, విచారించిన తర్వాత మరి అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మనకు తెలియదు. బట్ కొత్త సిబిఐ బాస్ నిర్ణయం ఇప్పుడు ఈ కథ ఎటువైపు మళ్ళొద్దో చూడాలి. ఓవరాల్గా ఈ మర్డర్ ఎపిసోడ్లో అందరూ చెప్తున్నది ఏంటంటే నిన్న విమలారెడ్డి గారితో సహా మర్డర్ చేసిన వాళ్ళేమో హాయిగా బెయిల్ మీద బయట తిరుగుతున్నారు, ఆ మర్డర్ చేయించడానికి ప్రేరేపించిన వాళ్ళు కూడా హాయిగా ఉన్నారు, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని చెప్పేసి ఆమె అంటున్నది. ఆమె వెళ్తుంటే దారిలో నిన్న దస్తగిరి కొంప కనపడింది, ఆయన ఇంటి చుట్టూ పెద్ద ఏదో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లాగా ఒక పెద్ద ఎవరికో మనకి అమెరికా అధ్యక్షుడు మన దగ్గరకు సెటిల్ ఇస్తాము ఆ రేంజ్ లో సెక్యూరిటీ. ఏంటి ఇక్కడ ఏంటి హడావిడి అని అడిగితే దస్తగిరి ఇల్లు, వాడేవాడు చంపిన నేనే ఒప్పుకున్నాడు, డైరెక్ట్ మీడియా ముందు మేమే చేసామని చెప్పారు. ఒకప్పుడు నార్మల్ డ్రైవర్, ఇప్పుడు వాడికో డ్రైవరు, వాడు రాజకీయ నాయకుల్లా మాట్లాడేస్తున్నాడు. అదేంటో అదొక విచిత్రం. అంటే దీంట్లో చంపాను నేనే అని చెప్పాడు, వాడిని బయట తిప్పుతున్నాడు, ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఈయన అవినాష్ రెడ్డి మీద పడేమో కేంద్ర బలగాలు వస్తున్నాయి, సిఆర్పిఎఫ్ వస్తుంది, విశ్వభారతి హాస్పిటల్కి అదైంది ఇదైపోయింది ఎట్లయిపోయింది, వీళ్ళు పడిపోవడం ఒక డ్రామా ఇలా క్రియేట్ చేశారు, ఇవన్నీ కథలు పుట్టుకొస్తున్నాయి. బట్ ఓవరాల్గా అయితే ఈ కేసు నాకు తెలిసి ఈ 28 తర్వాత అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందని. అంటే అరెస్ట్ ఉండొచ్చా లేకపోతే ఓన్లీ విచారణ చేసే అంటే ఎట్లా ఉండే అవకాశం ఉంది? అరెస్ట్ ఉండకపోవచ్చు ఇప్పుడు, ఎందుకంటే సీన్ మారే సిచ్యువేషన్ అయితే కనబడుతుంది, రివర్స్ అయ్యే సిచ్యువేషన్ అయితే మాక్సిమం కనబడుతుంది. మరో పక్కన తీసుకున్నట్లయితే ఒకప్పుడు పరుగులు పెట్టించినటువంటి అంటే జగన్మోహన్ రెడ్డిని పరుగులు పెట్టించినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ అయిపోయింది మొత్తము. జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పరుగులు పెట్టిస్తున్నాడు, ఈ వీళ్ళ వెనకాల వాళ్ళు పరిగెత్తలా చేస్తున్నారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి బాగా సక్సెస్ అయ్యాడని చెప్పేసి మరొక కథనం వినిపిస్తుంది. దీన్ని మీరు ఎట్లా చెప్తారు? దాన్ని కరెక్టే, యాక్చువల్గా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు. బట్ ఓవరాల్గా అయితే సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ అయింది అనేది మాత్రం వాస్తవం. ఇవాళ రేపు చాలా కార్టూన్లు వేసేస్తున్నారు సిబిఐ మీద కామెడీగా. అంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటే సిబిఐ ఓకే, అనుకూలంగా లేకపోతే దొంగ సిబిఐ అమ్ముడుపోయింది అలా చేసింది. అంటే ఎవరి అనుకూలతని వాళ్ళు ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఓవరాల్గా ఈ కేసులో మాత్రం ఇప్పుడు నెక్స్ట్ అవినాష్ రెడ్డిని విచారణ చేస్తే సీన్ అయితే రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అండ్ జైల్లో పాపం వాళ్ళ డాడీ ఉన్నాడు, ఆయనకు 75 ఏళ్ళు, భాస్కర్ రెడ్డికి ఆయనకి స్పైనల్ కార్డ్ ప్రాబ్లము, ఆయన అక్కడ ఉండలేకపోతున్నాడు. ఎర్రగంగిరెడ్డి కూడా ఏం తక్కువ కదా, ఆయన 70 ఏళ్ళు, ఆయన ఉండలేకపోతున్నాడు, ఆయనకి సఫోకేషన్ అవుతుంది. పాపం ఇంకా ఆయనకి ఎవరు లేరు. సో ఇట్లా ఇంతమంది ఉన్నారు. అండ్ అటు చెర్లపల్లి జైల్లో పాపం వాళ్ళు 3-4 ఏళ్ళ నుంచి మగ్గుతున్నారు, వాళ్ళు ఏదో నేరం చేసినట్లుగా. ఇలా ఉంది. నేనే చేశానని చెప్పినాడేమో హాయిగా లల్లని తిరుగుతున్నాడు. ఈ కేసు మాత్రం ఇంత విచిత్రమైన కేసు నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. రైట్, థ్యాంక్ యూ.